వెల్కమ్ టు టైమ్ 24/7. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఏవి? అందులో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది. ప్రపంచ శాంతి సూచి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 భారత ర్యాంకు గణనీయంగా క్షీణించిందని చెప్తుంది. మొత్తం 163 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 127వ స్థానానికి పరిమితమైంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఐస్లాండ్ వరుసగా 18వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా తన అగ్రస్థానాన్ని స్థిరంగా ఉంచుకుంది. నివేదిక ప్రకారం ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితాలో గత ఏడాదితో పోల్చుకుంటే మన స్థానము 112 స్థానాలకు దిగజారు. అంటే గత ఏడాది 115వ స్థానం నుంచి వెళ్ళి ప్రస్తుతం 127వ స్థానానికి దిగజారింది. దేశంలో కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు, పొరుగు దేశాలతో నెలకొన్న ఉద్రిక్త సంబంధాలు, మణిపూర్లో జాతి హింస వంటి అంశాలు భారత్ ర్యాంకు క్షీణించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొనసాగుతున్న సంఘర్షణలు విభాగంలో భారత స్కోర్ 9.2% మేర తగ్గపోవడం గమనార్హం. మరోవైపు అత్యల్ప నేరాల రేటు, పటిష్టమైన సామాజిక భద్రత వంటి సానుకూల అంశాలతో ఐస్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఐస్లాండ్ తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, ఐర్లాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్, సింగపూర్, ఫిన్లాండ్, జపాన్ దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. మన పొరుగులో ఉన్న దక్షిణాసియా దేశాల్లో నేపాల్ 111, బంగ్లాదేశ్ 117, పాకిస్తాన్ 152 స్థానాల్లో నిలిచాయి. గత 18 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణంగా క్షీణించడం ఇది 15వసారి అని నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు పెరగడమే ఈ ప్రతికూల స్థితికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.